ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో 22 మంది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అండ్ పాండిచ్చేరి నుంచి ఈరోజు భక్తులు పాల్గొన్నారు. అనేక విషయాలపైన సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, హుసేన్ బాషా అనేటువంటి ముస్లిం రిలీజియన్కు చెందినటువంటి ఒక భక్తుడు ఈరోజు సూచనలు, సలహాలులో పాల్గొంటూ శ్రీవారి సేవకు ఆయన అటెండ్ అవుతూ ఉంటాడు. ఆన్లైన్లో దొరకడం లేదు. ఆఫ్లైన్లో మా కమ్యూనిటీకి చెందిన వాళ్ళు చాలామంది వచ్చి స్వామివారి సేవ చేయాలనుకుంటున్నారు, స్వామివారి భక్తులు వాళ్ళంతా అని ఈరోజు అడిగాడు. అందువల్ల ఆన్లైన్లో ఇప్పుడు ఇస్తూ ఉన్నాము, ఆఫ్లైన్లో ఎంకరేజ్ చేయడం లేదు. కానీ ముస్లిం రిలీజియన్కు చెందినటువంటి ఒక వ్యక్తి ఆ రిలీజియన్ నుంచి వచ్చి స్వామివారి సేవలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుంటాము అని స్పెషల్గా అడగడం వల్ల దీన్ని పరిశీలించి ఆఫ్లైన్లో అదర్ రిలీజియన్స్ వాళ్ళు ఎవరైనా ఇలా సేవకు వచ్చినా దర్శనం చేసుకుంటామని వచ్చారని కూడా ప్రత్యేకమైన ఏర్పాటు చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచించడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు పెట్టమని ఈరోజు పిఆర్ఓను ఆదేశిస్తూ ఉన్నాం. ఇది ఓన్లీ అదర్ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళు స్వామివారి పట్ల అచంచలమైన భక్తితో సేవ చేయడానికి వస్తే వాళ్ళకు అవకాశం కల్పించాలి అనేటువంటిది ఉద్దేశం. తర్వాత రెండవది, ఈ ఎస్విబిసిలో వచ్చేటువంటి కార్యక్రమాలు చాలా చక్కగా ఉన్నాయి. కానీ ఎప్పుడైనా స్వామివారి ఉత్సవాలు, సేవలు జరిగేటప్పుడు, స్వామివారి సేవలను, ఉత్సవాలను లైవ్లో ఇచ్చేటప్పుడు ఈ ఎస్విబిసిలో వచ్చేటువంటి రెగ్యులర్ కార్యక్రమాలలో మీరు టైమింగ్స్ మారుస్తూ ఉన్నారు. అంటే ఆ టైమింగ్స్ మార్చేది మాకు ఇన్ అడ్వాన్స్ ఇస్తే ఖచ్చితంగా మేము దాన్ని చూసుకొని ఆ ప్రోగ్రామ్ను అటెండ్ అవుతామని చెప్తే అది కూడా అడ్వాన్స్ ఆల్రెడీ ఇస్తూ ఉన్నాము, ఇంకా దాన్ని పటిష్టంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాము. తర్వాత ధర్మ సందేహాల గురించి కూడా ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రాం పెడితే మాకు ఏదైనా ధర్మ సందేహాలు ఉంటే మేము అడుగుతూ దాన్ని నివృత్తి చేసుకుంటూ మా జీవితాన్ని చాలా చక్కగా గడుపుకుంటామని చెప్పి అడగడం జరిగింది. తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 2 కాంప్లెక్స్లు, తర్వాత నారాయణ ఉద్యానవనంలో ఉన్నటువంటి షెడ్స్, ఈ 3 వ్యవస్థలు కూడా సరిపోవడం లేక క్యూ లైన్లో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇంకొక 1-2 కాంప్లెక్స్లు కడితే బాగుంటుంది కదా అని ఒక భక్తుడు అడిగాడు. దానికి సమాధానం ఏంటంటే, ఇలా కాంప్లెక్స్లు కడుతూ పోవడం కంటే కూడా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ స్లాట్ వ్యవస్థను బలోపేతం చేస్తూ వెయిటింగ్ను తగ్గిస్తూ, కాంప్లెక్స్లో వెయిటింగ్ చేసేటువంటి ప్రక్రియను తగ్గిస్తూ టైం ప్రకారం వచ్చిన వాళ్ళకు వితిన్ 1-1.5 అవర్ దర్శనం చేసేటువంటి వ్యవస్థను బలోపేతం చేయడం మంచిది దాన్ కన్స్ట్రక్టింగ్ మోర్ కాంప్లెక్సెస్ విచ్ విల్ కంట్రిబ్యూట్ ఫర్ ఈవెన్ తిరుమల యొక్క ఈ పర్యావరణాన్ని కూడా మనం చెడగొట్టినట్టు అవుతాం ఎక్కువ కన్స్ట్రక్షన్స్ ఉంటే. దానికి తోడుగా ఇంకొక సమాధానం ఏం చెప్పానంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టెంపరీ క్యూ లైను, ఈ శిలాతోరణం వైపు ఉన్నటువంటి క్యూ లైన్ను 15 కోట్లతో ఆధునీకరిస్తున్నాం. విత్ కూర్చోడానికి ఫ్యాన్లు, తర్వాత అక్కడక్కడ వాష్రూమ్స్ ఇవి పెడుతూ ఉన్నాం. ఇది ఒక 3-4 నెలల్లో అయిపోతుంది. కాబట్టి ఆ క్యూ లైన్ కూడా ఆధునీకరిస్తున్నాము అని చెప్పడం జరిగింది. ఇంకా కొత్త కాంప్లెక్స్లు కట్టడం అనేది సబబు కాదు. కొత్త కాంప్లెక్స్ కట్టకుండా స్లాట్ను పెంచుకుంటూ భక్తుల్లో అవగాహన తీసుకొచ్చి స్లాట్ తీసుకొని స్లాట్ ప్రకారం రండి, వెయిట్ చేయకుండా అని చెప్పడం మంచిదని ఆ భక్తునికి ద్వారా అందరికీ కూడా వివరంగా చెప్పడం జరిగింది. తర్వాత ఒక భక్తుడు దర్శనమేమో చాలా ఫాస్ట్గా జరుగుతుంది, టైం స్లోకన్ తీసుకునే వాళ్ళకు లడ్డూ తీసుకోవడంలో కొంచెం కష్టం అవుతుంది, కొంచెం టైం ఎక్కువ అవుతుంది అన్నారు. సో అక్కడ కూడా ఒక్కొక్కసారి ఎక్కువ రష్ ఉన్నప్పుడు డెఫినెట్గా లడ్డు తీసుకోవడంలో కొద్దిగా సమయం పడుతుంది. ఆ సమయాన్ని తగ్గించి దాన్ని ఇంకా స్ట్రీమ్ లైన్ చేయాలని చెప్పేసి నేను డిప్యూటీ టెంపుల్ను, తర్వాత విజిలెన్స్ వాళ్ళను ఆదేశించడం జరిగింది. తర్వాత ఇంకొక మంచి విషయం, ఈ తిరుమలలో ప్రైవేట్ ఈటింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్లో స్టవ్స్ బయట పెట్టేసి ఈ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. దానివల్ల గ్యాస్ లీకేజ్ అయిపోయి ప్రేలుడు జరిగేటువంటి అవకాశం ఉంటుంది.
కాబట్టి దీనిలను అవాయిడ్ చేస్తే బాగుంటుంది అని భక్తుడు చెప్పాడు. ఇప్పుడు కొత్త వ్యవస్థ వచ్చింది, ఎల్ఎన్జి అని వ్యవస్థ. ఎల్ఎన్జి ఇప్పుడు మనం వాడుతున్నది ఎల్పిజి సిలిండర్స్ ద్వారా మనం వాడుతూ ఉన్నాము. ఈ ఎల్ఎన్జి వ్యవస్థ కనుక వస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి డిస్ట్రిక్ట్కి కూడా ఒక ఏజెన్సీని అపాయింట్ చేసింది ఎల్ఎన్జి సప్లై చేయడానికి. ఇప్పుడు తిరుపతిలో కూడా 10,000 కనెక్షన్లు ఎల్ఎన్జి ద్వారా ఇచ్చారు. ఎల్ఎన్జి ఏం చేస్తుందంటే ఒక స్టేషన్ ఏర్పాటు చేస్తుంది. ఆ స్టేషన్ నుంచి ప్రతి కిచెన్కు కూడా పైప్ లైన్ రన్ చేస్తుంది. ఆ పైప్ లైన్ ద్వారా ఎల్ఎన్జి గ్యాస్ వచ్చి మీకు బర్నర్లో వస్తుంది. అక్కడ మీరు చేసుకోవచ్చు. దానివల్ల ఫైర్ యాక్సిడెంట్ జీరో అయిపోతాయి, ఫైర్ యాక్సిడెంట్స్ ఉండవు అసలు. కాబట్టి ఈ వ్యవస్థను కూడా తిరుమలలో ఏర్పాటు చేయడానికి ఈ ఎల్ఎన్జికి తిరుపతికి, కడపకు, అంటే కంబైన్డ్ చిత్తూరు డిస్టిక్, కడప, నెల్లూరు ఈ 3 డిస్ట్రిక్ట్కు ఒక ఏజెన్సీని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసి ఆథరైజ్ చేసింది. వాళ్ళను పిలిచి నేను మాట్లాడాను. నేను ఒక స్టేషన్ పెట్టి తిరుమలలో ఉన్నటువంటి అన్ని కిచెన్స్, అంటే టీటీడీ ఆపరేట్ చేసేటువంటి కిచెన్స్, తర్వాత ప్రైవేట్ హోటల్స్ ఆపరేట్ చేసేటువంటి కిచెన్స్, బాలాజీనగర్లో ఉన్నటువంటి కిచెన్స్, తర్వాత మఠాలలో ఉన్నటువంటి కిచెన్స్ అన్నిటికి కూడా పైప్ లైన్స్ రన్ చేసి, ఇంకా సిలిండర్ అనేటువంటి వ్యవస్థ ఉండకూడదు. తిరుపతి నుంచి తిరుమలకి సిలిండర్లు తీసుకొచ్చేటువంటి వెహికల్స్ కానీ, తిరుమలలో సిలిండర్లు స్టోర్ చేసేటువంటి గోడౌన్స్ కానీ అవి ఏవీ లేకుండా ఓన్లీ ఒక స్టేషన్ ఏర్పాటు చేసుకుంటారు. ఆ స్టేషన్ కూడా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేసుకొని సేఫ్టీ, సెక్యూరిటీ మెజర్స్ అన్నీ కూడా చేస్తూ వాళ్ళే ఎక్స్పెండిచర్, మనకేం ఎక్స్పెండిచర్ ఉండదు. మనం ఓన్లీ ప్లేస్ చూపించాలి. ఆ ప్లేస్లో వ్యవస్థ ఏర్పాటు చేసి తిరుమల అంతా కూడా పైప్ లైన్ రన్ చేస్తారు. రన్ చేసినప్పుడు మనకు ఈ గ్యాస్ డైరెక్ట్గా వస్తుంది, మనకు ఎల్ఎన్జి గ్యాస్. సిలిండర్స్ ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇంకా మనకు అగ్ని ప్రమాదాలు ఈ కిచెన్స్ వల్ల, గ్యాస్ వల్ల ఉండేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి దాన్ని నెక్స్ట్ బోర్డుకు తీసుకొచ్చి త్వరలోనే ఆ వ్యవస్థను తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. తర్వాత కొంతమంది భక్తులేమో మళ్ళా ఈ నడకదారిలో వచ్చేటువంటి భక్తులకు మధ్యలోనే టికెట్ ఇచ్చి స్కానింగ్ వ్యవస్థ పెట్టండి అంటున్నారు. దాన్ని మనం తీసేసాము. కారణం మీ అందరికీ తెలుసు, చిరుతపులి ద్వారా 2 యాక్సిడెంట్స్ జరిగాయి. ఒక బాలుని పట్టుకొని వదిలేయటం, తర్వాత ఒక బాలిక అది చంపేయడం జరిగింది. దానివల్ల ఏం చేశామంటే కంపల్సరీగా అలిపిరి నుంచి తిరుమలకు వాకింగ్ చేసేటువంటి పద్ధతిని తీసేసి అన్ని టోకన్స్, ఇంతకుముందు ధర్మదర్శనానికి నడకదారిలో వచ్చేటువంటి టోకన్స్ కానివ్వండి, ఎస్ఎస్డి టోకన్స్ కానీ అన్నీ కలిపి ఒకే ఎస్ఎస్డి టోకన్స్ ఇచ్చేసి ఎవరికైతే మొక్కుబడి ఉంటుందో వాళ్ళు మాత్రమే నడకదారిలో వచ్చేటట్టు, ఇంకా మిగతా వాళ్ళు ఫోర్స్ఫుల్గా నడకదారిలో రాకుండా వాళ్ళు రోడ్డు ద్వారా కూడా రావచ్చు అనేటువంటిది మనం ఆ చిరుతపులి ఇష్యూలో తీసుకున్నటువంటి నిర్ణయం. మీ అందరికీ ఆ విషయం తెలుసు, అందరూ కూడా ఇది స్వాగతించారు. చాలా మంచి నిర్ణయం సార్, బై ఫోర్స్ ఎందుకు వాళ్ళను మనం నడకదారిలో పంపించాలి. మొక్కు ఉన్న వాళ్ళు వస్తారు, ఏ టికెట్ ఉన్నా వస్తారు, శ్రీవాణి ఉన్నా వస్తారు, విఐపి బ్రేక్ ఉన్నా వస్తారు, 300 తీసుకున్న వాళ్ళు వస్తారు, ఎస్ఎస్డి తీసుకున్న వాళ్ళు వస్తారు. ఎవరికైతే నడిచి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకున్నారో వాళ్ళు నడిచి రానియండి. నడిచి రావడానికి నిర్ణయం తీసుకొని వాళ్ళు నడక కష్టం అనుకునే వాళ్ళు అంతా కూడా బస్సులో రాని, తప్పే ఉంది, కార్లో రాని, రోడ్డు ప్రమాదంలో రాని అనుకున్నాం, రోడ్డు మార్గంలో. అది ఈరోజు భక్తునికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇవి మెయిన్గా మనకు వచ్చినటువంటి ఇవి. ఓవరాల్గా ఈరోజు ఎక్కడ కూడా భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం పైన నెగిటివ్గా చెప్పడం కానీ, లేకపోతే మీరు సరిగా చేస్తలేరని చెప్పడం కానీ ఎవరు అడగలేదు. తర్వాత ఇంకొకరు ఈ సీనియర్ సిటిజన్స్ తర్వాత అంగప్రదక్షిణకు సంబంధించి ఆఫ్లైన్లో ఇవ్వండి, ఆన్లైన్ తీసేయండి అన్నారు. దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆన్లైన్లో ఇవ్వటం వల్ల చాలా సౌలభ్యంగా బుక్ చేసుకొని టైం ప్రకారం వచ్చి ఇప్పుడు అంగప్రదక్షిణ చేసి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. సీనియర్ సిటిజన్స్ కూడా ఆన్లైన్లో చేసుకొని హ్యాపీగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ వెయిట్ చేయకుండా, ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. కాబట్టి మళ్ళా ప్రీవియస్ బ్యాక్ సిస్టానికి పోవడం మంచిది కాదు. మనం భవిష్యత్తు ప్రోగ్రెసివ్గా పోవాలి కానీ రివర్స్గా పోకూడదు అని చెప్పి వాళ్ళకు చెప్పడం జరిగింది. తర్వాత ఈ నెల విశేషాలు. శ్రీవారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య 21,09,000 జనవరి నెలలో. హుండీ కానుకలు 116,46,00,000.
ఇది ఎన్నో మంత్ 1 crore 100 crores దాటం. ఐ థింక్ 21 మార్చి నుంచి ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా బిలో 100 రాలేదు. లడ్డూలు 1,03,00,000 లడ్డూలు భక్తులు పొందడం జరిగింది. 46,46,44,000 మంది అంటే 46.46 lakhs అన్నప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది. కళ్యాణకట్టులో 7.05 lakhs తలనినాలు సమర్పించడం జరిగింది. తర్వాత ఈరోజు ముఖ్యంగా రేపు శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు జరుగుతూ ఉంది. ఎప్పుడో 2008లో జరిగింది అనుకుంటా, 2007-8లో జరిగింది. మళ్ళీ దాదాపు 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ధార్మిక సదస్సు జరుగుతుంది. ఈ ధార్మిక సదస్సులో 57 మంది పీఠాధిపతులు, మఠాధిపతులు దేశం నలుమూలల నుంచి వస్తున్నారు. ఎస్పెషల్లీ ఆంధ్ర నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, తర్వాత ఉత్తర భారతదేశం నుంచి కూడా ఈ స్వామీజీలు వస్తూ ఉన్నారు. రేపు 9:15 నుంచి ఈ సదస్సు ప్రారంభమవుతుంది. మీడియా మిత్రులందరూ కూడా 9:15 అంటే 9 గంటలకే అక్కడ ఉంటే మఠాధిపతులు, పీఠాధిపతులు వచ్చేటువంటి విజువల్స్ తీసుకోవచ్చు. కార్యక్రమం ప్రారంభం అయ్యే వరకు మీడియా మిత్రులు లోపలనే ఉండొచ్చు. కార్యక్రమం ప్రారంభం అయిన తర్వాత అంటే వేదస్వస్తి తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షుల వారి సందేశం ఉంటుంది 9:40 నుంచి 10 వరకు. తర్వాత ధార్మిక కార్యక్రమాల నిర్వహణ అండ్ పీఠాధిపతుల సూచనలు, సలహాలు స్టార్ట్ అవుతాయి 10 తర్వాత. అప్పుడు మీడియా మిత్రులు బయటికి పోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది లోపల అన్ని డోర్స్ మూసేసి ఒక్కొక్క పీఠాధిపతి ఏమి ఇస్తాడు, ఏంటి సలహాలు, సూచనలు మేము రాసుకోవడం జరుగుతుంది. తర్వాత చర్చలు అవన్నీ జరుగుతాయి. సో డైలీ 3 రోజులు ఈ కార్యక్రమం ఉంటుంది, 3rd, 4th, 5th. తర్వాత ప్రతిరోజు కూడా మీరు వచ్చి ఎప్పుడైతే ధార్మిక సదస్సు అంటే ఈ భాషణం అంటే అనుగ్రహ భాషణలు స్టార్ట్ అవుతాయో అంతవరకు మీరు లోపల ఉండవచ్చు, విజువల్స్ తీసుకోవచ్చు. లాస్ట్ డే డీబ్రీఫింగ్ ఉంటుంది. అంటే సదస్సులో తీసుకున్నటువంటి నిర్ణయాలు, తీర్మానాలు ఆ సమయంలో మళ్ళా మీడియా మిత్రులను అందరినీ పిలుస్తాము. పిలిస్తే మీరు కూడా హాజరై ఆ సదస్సులో తీసుకున్నటువంటి నిర్ణయాలను మీ అందరూ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎవరైనా ఏ స్వామీజీనైనా మీరు ఇంటర్వ్యూ చేసుకోవాలనుకుంటే వాళ్ళ అకామిడేషన్ వివరాలు మీరు తెలుసుకోవచ్చు. ఎక్కడెక్కడ ఏ మఠాల్లో ఏ స్వామి ఉన్నాడు, ఏ టీటీడీ గెస్ట్ హౌస్లో ఏ స్వామి ఉన్నాడు, వాళ్ళందరి వివరాలు మీరు సేకరించండి. పిఆర్ఓతో కోఆర్డినేషన్ తీసుకొని ఎవరికైనా ఈ ధార్మిక సదస్సు పైన, తర్వాత ఏదైనా పీఠాధిపతి, మఠాధిపతి సందేశాలు మీరు తీసుకోవాలన్నా మీ ఛానల్స్ ద్వారా, పబ్లిక్ ఏదైనా వాళ్ళ ద్వారా సందేశం ఇవ్వాలన్నా కూడా మీరు వాళ్ళను డైరెక్ట్గా సంప్రదించి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళతో ఇంటరాక్ట్ కావచ్చు.